దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యథార్థముగా ఉండటమే దేవునికి ఇష్టమంట. నువ్వు యథార్థంగా ఉండాలని చెప్పేసి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండును. దేవుని బిడ్డలారా, నువ్వు రక్షించబడాలి అంటే నీ హృదయంలో ఉన్నటువంటి చెడు అంతే కూడా తీసివేసుకోవాలి. నీలో ఉన్నటువంటి దుష్టాభిప్రాయాన్ని నువ్వు తొలగించుకోవాలి. ఎప్పుడైతే నీలో ఉన్న చెడును దుష్టాభిప్రాయాన్ని నువ్వు తొలగించుకుంటావో దేవుని యందు నీకు ఆటోమేటిక్గా భయము భక్తి కలిగేటటువంటి స్థితిలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. నీ ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉంటుంది. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు కదా, యథార్థంగా ఉండుటయే దేవునికి ఇష్టమంట. నువ్వు యథార్థంగా ఉండగలుగుతావు. నీ హృదయములో 2 తలంపులు ఉన్నా, నీ హృదయము దుష్ట తలంపులతో నువ్వు ఉన్నప్పటికీ నీలో యథార్థత అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, వాటిని నీవు తీసివేసుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో నీ జీవితం యథార్థముగా మారుతూ ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనములో, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, నీవు దేవునికి యథార్థముగా లేక నువ్వు దేవునికి ఇష్టడుగా నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను ఎడబాపే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చినటువంటి మాటని నెరవేర్చే దేవుడుగా ఉండాలి అంటే ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా మీరు జీవించాలి. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపత్యగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. ఎంత చక్కగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు ఆయనకి దొరకగా ఆయన వాటిని భుజించి ఉన్నాడట, ఈ ఆహారమును తిని ఉన్నాడట. అంటే రుచి చూచి నేను ఎరిగి తిని. ఎంత చక్కని మాట అండి. దేవుని యొక్క మాటని ఆయన రుచి చూచి ఎరిగి ఉన్నాడు కాబట్టి యథార్థముగా దేవునికి ఇష్టడుగా జీవించేటటువంటి స్థితిలోనికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆ దేవుని మాటలు ఆ వ్యక్తికి సంతోషమునిచ్చినాయి, ఆనందమును కలగజేసి ఉన్నవి. ఈరోజు నీకు సంతోషము ఆనందము కలగాలి అంటే నీవు యథార్థమైనటువంటి స్థితిలో ఉండాలి. అప్పుడు దేవునికి నీవు ఇష్టడుగా ఉంటావు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనములో, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. నీ ఆత్మీయ జీవితము నువ్వు యథార్థత లేకుండా వలన అది పడిపోయింది. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటల్ని భుజిస్తావో నీ యొక్క ఆత్మీయ గోడలని నీవు మరలా కట్టుతూ ఉంటావు. దేవుని బిడ్డలారా, ఆ మరలా కట్టించు దినములు వచ్చుచున్నవి అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతున్నాడు. నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. ఎత్తు ఎంతో, లోతెంతో, వెడల్పు ఎంతో, దేవుని ప్రేమ ఎలాంటిది అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. అది ఎప్పుడంటే నువ్వు దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు, దేవుని మాటల్ని నువ్వు భుజించినప్పుడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 103వ కీర్తన 5వ వచనములో, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు. నీకు ఏ మేలు కావాలో, ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో వాటిని ఆయన నీకు చేసి ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుని బిడ్డలారా మీరు విన్నట్లయితే, పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు దేవుని బిడ్డలారా. నీ హృదయంలో ఉన్నటువంటి దుష్ట అభిప్రాయం తొలగివేసుకోండి.
తీసివేసుకోండి, చెడును కూడా తొలగించి వేసేకోండి. దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉండండి, చెడును అసహించుకోండి. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. అవును దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారిని దేవుడు దీర్ఘాయుష్మంతుడిగా భూమి మీద ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్.